Hi guys, good morning. Good morning to all. మనం ఫస్ట్ పికం వాళ్ళు జాగ్రత్తగా ఆలకించండి. మనం చెప్పుకున్నట్లుగానే మన బిజినెస్ ఎకనామిక్స్ నుంచి కొన్ని యూనిట్లు కంప్లీట్ అయినాయని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సెకండ్ సెమిస్టర్ యాక్చువల్లీ మీకు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఇంకొక ఎగ్జామ్ ఉంది, అందరికీ తెలిసిందే. సండే ఉంది, ఎంతకన్నా సండే మీకు లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. దట్ వాజ్ ది బీవేఎం, అది మన సబ్జెక్టే. సో ప్రతి ఒక్కరు కూడా ఆ బీవేఎం సబ్జెక్ట్ని జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నించండి గాయస్. ఎందుకంటే హ్యూజ్ టైమ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గాయస్. చాలా మంచి సమయం, చాలా ఎక్కువ సమయం మీకు అందుబాటులో ఉంది. సో ఆ సమయాన్ని యూటిలైజ్ చేసుకుని మీరు చదవగలిగినట్లయితే మెరిట్ స్కోర్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు మంచి స్కోర్ చేయగలుగుతారో అప్పుడు ఈజీగా మీరు మంచి మార్క్స్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని బీవేఎం మంచిగా ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీకు 2 days గ్యాప్ ఉంది. ఈ 2 daysని యూటిలైజ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళకుండా బీవేఎం మంచిగా చదివి మంచిగా అటెంప్ట్ చేయండి, బాగా రాయండి. ఓకేనా? అయితే ఇక ఇప్పుడు మనం దట్ వాజ్ ఫస్ట్ సెమిస్టర్, దట్ వాజ్ ఫైన్, అది ఆల్రెడీ అయింది, జరుగుతుంది. ఇప్పుడు మీరు సెకండ్ సెమిస్టర్కి వచ్చినట్లయితే, సెకండ్ సెమిస్టర్లో చూసినట్లయితే మనది సబ్జెక్టు బిజినెస్ ఎకనామిక్స్. చాలామందికి నేను ఫోన్ కాల్స్ చేసి మాట్లాడాను, మేము మంచిగా చదువుకుంటున్నారని చెప్పారు. మీకు ఆ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ కంప్లీట్ అయితేనే మీరు ఈ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ని మీరు చూస్తారు, చదువుతారు. ఇప్పుడంటే యాక్చువల్లీ ఇప్పుడు మాత్రమే సిలబస్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు మాత్రమే ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. బట్ ఫ్యూ మంత్స్, కొద్ది నెలలుగా మీకు ఆల్రెడీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ను మేము కంటిన్యూ చేస్తున్నాం, మేము రాస్తూ ఉన్నాం, చెబుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు నేను మీకు చెబుతున్నానంటే, మనం తీసుకునేటువంటిది ఏమైనప్పటికీ కూడా ఆ సమయానికి జాగ్రత్తగా చదువుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఏమండి? మనందరిపైన ఉంది. మీరు ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మరి చాలా రోజుల క్రింద నుంచే మన సెకండ్ సెమిస్టర్కి సంబంధించి లెసన్స్ చెప్తున్నాం, క్లాసెస్ జరుగుతున్నాయి. అవునా కాదా? ఎస్, అబ్సల్యూట్లీ జరుగుతుంది. మరి వాటిని కూడా మీరు వినాల్సిన బాధ్యత మీ పైన ఉంది. వాటిని గురించి కూడా మీకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఏం జరుగుతుందంటే, మీరు ఈ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ప్రిపరేషన్ను స్టార్ట్ చేశారు, ప్రిపేర్ అవుతున్నారు. దట్ వాజ్ ఆల్సో ఫైన్, దట్ వాజ్ హ్యాపీ ఫర్ మీ. అయితే మీరు గమనించినట్లయితే ఈ సెకండ్ సెమిస్టర్లో మన సబ్జెక్ట్ ఏమిటంటే బిజినెస్ ఎకనామిక్స్. బిజినెస్ ఎకనామిక్స్లో మొత్తం టోటల్గా 5 యూనిట్లు ఉంటాయి. మీకు సిలబస్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఆ 5 యూనిట్లలో నుంచి మీకు 3 యూనిట్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎన్ని యూనిట్లు చెప్పడం జరిగిందండి? 3 యూనిట్లు చెప్పడం జరిగింది. మిక్కిలి 2 యూనిట్లు ఉన్నాయి చూసారు. మిక్కిలి 2 యూనిట్లలో నుంచి ఇలాగే కంటిన్యూ చేస్తే 1 or 2 daysలో లేదా 2 or 3 daysలో క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అంటే, ఎప్పుడైతే మనం కంటిన్యూగా క్లాస్ చెప్పుకుంటామో అప్పుడు త్వరితగతంగానే సిలబస్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఇంకా 2 యూనిట్లు. మీరు ఆన్లైన్ క్లాస్కి వచ్చినా, ఆఫ్లైన్ క్లాస్కి వచ్చినా
ఈ సిలబస్ని ఇలా కంటిన్యూ చేస్తాను, ఈ సిలబస్ను ఇలా కంటిన్యూ చేస్తాను. ఒకవేళ మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చారు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫ్లైన్ క్లాస్కి వచ్చినప్పుడు మన యూనిట్ 4లో ఉన్నాయి. ఇప్పుడు 3 యూనిట్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ నుంచి 4th యూనిట్ మనం చెప్పుకుంటాం. సో ఈ యూనిట్ని కంటిన్యూ చేసేస్తాను. ఎప్పుడు మీరు ఆఫ్లైన్ క్లాస్కి వచ్చినప్పుడు ఈ యూనిట్ని కంటిన్యూ చేసేసి ఈ యూనిట్ తర్వాత ఉన్నటువంటి 5th యూనిట్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను. అప్పుడు మనకి ఉన్నటువంటి సమయాన్ని బట్టి, మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి మనం ఏం చేద్దామంటే ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ ఇన్ అవర్ సబ్జెక్ట్, స్టార్టింగ్ పాయింట్ నుంచి మరలా మనం వన్ బై వన్ 1వ యూనిట్ నుంచి 5వ యూనిట్ వరకు కూడా ఉన్నటువంటి ప్రతి టాపిక్ని మరలా మనం చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నప్పుడు మీకు ఏం జరుగుతుందంటే ఈజీగా అర్థమవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంత మాత్రమే కాదు, మీరు వీడియో క్లాసెస్ ద్వారా అయినటువంటి సిలబస్ని ఆఫ్లైన్లో కూడా వినడానికి అవకాశం లభిస్తుంది. అలాంటి సందర్భాల్లో మీరు మెరిట్ స్కోర్ పొందుకోవడానికి లేదా వినినటువంటి లెసన్ను మరలా వినడానికి, మరలా నేర్చుకోవడానికి, మీరు చదువుకునేటువంటి సందర్భంలో ఈజీగా ఆ సబ్జెక్ట్ని ఓవర్కమ్ చేయడానికి, ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి విషయం. సో ఈ విషయాన్ని కనుక మీరు ఆలోచన చేసినట్లయితే, ఈ విషయాన్ని కనుక మీరు పరిశీలన చేసినట్లయితే, ప్రతి ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి ఎవరెవరైతే మీరు BOM ఎగ్జామ్కి ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారు ప్రిపేర్ అయ్యి సండే మంచిగా ఎగ్జామ్ రాయండి, బెటర్ స్కోర్ తెచ్చుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. అదైన వెంటనే మండే నుంచి వీలైనంత ఎక్కువ మంది అందరు నాట్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్, అందరూ సాధ్యమైనంత వరకు అందరూ కూడా మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అలా ప్రయత్నం చేసిన సందర్భంలో మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చేసినట్లయితే మనం సిలబస్ని మంచిగా సమర్థవంతంగా చెప్పుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం సిలబస్ని ఎక్కువగా ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా అయితే సిలబస్ క్లియర్గా ఎక్కువ మొత్తంలో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, మీరు ఇక్కడ ఆఫ్లైన్ క్లాస్లో ఉండినట్లయితే, మీరు ఏమైనా డౌట్స్ అడిగినట్లయితే దాని గురించి చర్చించడానికి, దాని గురించి తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా గైస్? ఇది ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఈ విషయాన్ని గురించి ఒకసారి ఆలోచన చేసి ష్యూర్లీ మీరు మండే నుంచి క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? అది ఫస్ట్ సెమిస్టర్. ఇప్పుడు మనం సెకండ్ సెమిస్టర్లో ఉన్నాం కాబట్టి మనం చెప్పుకోబోయేటువంటి లెసన్ నేమ్ మార్కెట్ స్ట్రక్చర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది 4th యూనిట్ అన్న, ఇది 4th యూనిట్. ఇందులో సెకండ్ సెమిస్టర్లో సెకండ్ పేపర్లో బిజినెస్ ఎకనామిక్స్ నుంచి ఇట్ వాజ్ ఏ 4th యూనిట్ టాపిక్. ఇప్పుడు మార్కెట్ అంటే ఏమిటో చెప్తాను. మార్కెట్ అంటే ఏమిటో చెప్పి మనకున్న సిలబస్ ప్రకారం వన్ బై వన్ నేను చెప్తాను. యాక్చువల్లీ మార్కెట్ అంటే ఏంటి అని ఒకసారి మీరు ఆలోచన చేసినట్లయితే, మీరు ఆల్రెడీ మీ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనే దీని గురించి మీరు క్లాసెస్ వినే ఉంటారు. దాన్ని ఒకసారి మీరు మెస్మరైజ్ చేసుకుంటే, ఒకసారి రిమెంబర్ చేసుకుంటే, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థం అవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మీరు గమనించినట్లయితే మార్కెట్ అంటే క్రయ
విక్రయాలు జరిగేటువంటి ప్రదేశాన్ని మార్కెట్ అంటారు. ఏమనంటారండి? క్రయము విక్రయము జరిగేటువంటి ప్రదేశాన్ని మార్కెట్ అని పిలవడం జరుగుతుంది. ఎక్కడైతే ఒక వస్తువుని అమ్మటము, ఒక వస్తువుని కొనుగోలు చేయటము జరుగుతుందో ఆ ప్రదేశాన్ని మార్కెట్ అంటారు. ఏమంటారండి? ప్రదేశాన్ని మార్కెట్ అంటారు. అంటే మార్కెట్లో ఎవరెవరు ఉంటారండి? ఎవరెవరు ఉంటారు మార్కెట్లో అని ఆలోచన చేసినట్లయితే కొనుగోలుదారులు ఉంటారు. ఎవరు ఉంటారు? కొనుగోలుదారులు. కొనుగోలుదారుడు ఉంటాడు మార్కెట్లో. అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఉంటారు. ఎవరంటే అమ్మకపుదారుడు. కొనుగోలుదారుడు ఉంటారు, అమ్మకపుదారుడు కూడా ఉంటారు. అంటే ఎక్కడైతే ఈ కొనుగోలుదారుడు ఏం చేస్తాడు? కొనుగోలుదారుని యొక్క పని ఏమిటండి? వస్తువులను కొనుక్కుంటాడు, కొనుగోలు చేసుకుంటాడు. మరి అమ్మకపుదారుని యొక్క పని ఏమిటి? అమ్మకపుదారుని యొక్క పని ఏమిటండి? వస్తువులను అమ్ముతూ ఉంటాడు, వస్తువులను అమ్ముతూ ఉంటాడు. అంటే ఇతను ఈ అమ్మకపుదారుడు అనేటువంటి వ్యక్తి సప్లైకి సంబంధించినటువంటి వ్యక్తి. ఎవరికి సంబంధించిన వ్యక్తి అండి? సప్లై అంటే ఒక వస్తువును సప్లై చేయటము, ఒక వస్తువును అందించటము, ఒక వస్తువును అమ్మటము, ఒక వస్తువును సేల్ చేయటము, సేల్ చేయటము. ఇక్కడికి వచ్చేసరికి డిమాండ్, కొనుగోలుదారుల యొక్క డిమాండ్. అంటే ఇక్కడ రెండు రాస్తాను నాన్న, వీటికి సంబంధం ఏమిటి అని మీరు అడగచ్చు. ఇక్కడ డిమాండ్ రాశాను, ఇక్కడ సప్లై రాశాను, ఇక్కడ అమ్మకపుదారుడు రాశాను, ఇక్కడ కొనుగోలుదారుడు రాశాను. డిమాండ్కి కొనుగోలుదారుడికి ఏంటి సంబంధము? అమ్మకపుదారుడికి సప్లైకి ఏంటి సంబంధము అని మీరు ఆలోచన చేయవచ్చు. ఆలోచన చేసినట్లయితే డిమాండ్ను క్రియేట్ చేసేది ఎవరు, డిమాండ్ను సృష్టించేది ఎవరు అని ఆలోచన చేస్తే డిమాండ్ను సృష్టించేది, డిమాండ్ను కలిగించేది, డిమాండ్ను నిర్ణయించేది ఎవరంటే కొనుగోలుదారుడు. అది ఎలా అన్నది మనం ప్రీవియస్ క్లాస్లో చాలా సందర్భాల్లో నేర్చుకోవడం జరిగింది, చెప్పుకోవడం జరిగింది. ఎలా అంటే ఒక కొనుగోలుదారుడు ఉన్నాడు. ఒక కొనుగోలుదారుడే ఒక వస్తువుకు డిమాండ్ పెంచాలా తగ్గించాలా అన్నది నిర్ణయిస్తాడు. అంటే ఏమి లేదండి, ఒక కొనుగోలుదారుడు వస్తువులను అధిక మొత్తంలో కొనుగోలు చేస్తాడు అనుకోండి, ఆ వస్తువుకి డిమాండ్ పెరుగుతుంది. తక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తాడు అనుకోండి, ఒక వస్తువు యొక్క డిమాండ్ తగ్గుతుంది. అంటే ధరను బట్టి డిమాండ్ ఉంటుంది, డిమాండ్ బట్టి ధర ఉంటుంది. దట్ వాజ్ వేరే జోన్, అది వేరొక జోన్. దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. ఒక వస్తువుకి డిమాండ్ పెరగాల తగ్గాల అన్నది పూర్తిగా ఎవరి చేతుల్లో ఉంటుందంటే వినియోగదారుడి చేతుల్లోనే ఉంటుంది. అంతే కదండి. కొనుగోలు ఇక్కడ వినియోగదారుడన్నా కొనుగోలుదారుడన్నా ఒకటేనండి. మన వేరని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. ఒక వస్తువును కొనుగోలుదారుడు కొంటున్నాడు, కొనట్లేదు. కొనేటువంటి సందర్భంలో లేదంటే కొనుగోలు చేసేటువంటి సందర్భంలో ఆ వస్తువుకి ఏ వస్తువునైతే వినియోగదారుడు లేదా కొనుగోలుదారుడు కొనుగోలు చేస్తున్నాడో ఆ వస్తువుకి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఒక వస్తువుని కానీ సేవను కానీ ఉత్పత్తిని కానీ ఒక వినియోగదారుడే కావచ్చు కొనుగోలుదారుడే కావచ్చు కొనుగోలు చేయట్లేదు. ఏం చేయట్లేదని కొనుగోలు చేయట్లేదంటే వారికి డిమాండ్ ఉండదు. ఏం చేయదండి, డిమాండ్ ఉండదు. అటువంటి వారిని ఏమని పిలుస్తారంటే దానివల్ల డిమాండ్లో మార్పులు వస్తాయి. ఎవరి వల్ల? వినియోగదారుని వల్ల లేదా కొనుగోలుదారుని వల్ల డిమాండ్లో మార్పులు వస్తూ ఉంటాయి. అలా వచ్చినటువంటి మార్పులను బట్టి డిమాండ్లో వ్యత్యాసాలు ఏర్పడతాయి. అందుని బట్టి కొనుగోలుదారునికి డిమాండ్కి సంబంధం ఉంది అని చెప్పి డిమాండ్ను కొనుగోలుదారులను
ఒక ప్రక్క రాయడం జరిగింది. అంటే మీకు అర్థమైంది కదా. కొనుగోలుదారుడితోనే సంబంధం ఉంటుంది. ఒక వస్తువు యొక్క డిమాండ్ పెరిగిందా తగ్గిందా అన్నది, వస్తువు యొక్క డిమాండ్ పెరిగిందా తగ్గిందా అన్నది ఎవరితో సంబంధం ఉంటుందండి? కొనుగోలుదారుడితోనే సంబంధం ఉంటుంది. ఇక్కడ ఒక వస్తువు యొక్క డిమాండ్ పడిపోవాలన్నా, వస్తువు యొక్క డిమాండ్ పెరగాలి అన్నా కొనుగోలుదారునితోనే సంబంధం ఉంటుంది. అంతకుగాను డిమాండ్ను కొనుగోలుదారులను ఒక ప్రక్క రాయడం జరిగింది. మార్కెట్లో వీరు ప్రధానమైన పాత్రను పోషిస్తారు. ఇంకొక ఎండ్లో ఉన్నటువంటి వారు ఎవరు అని మీరు గమనించినట్లయితే సప్లై. సప్లై అంటే ఏంటండి? ఒక వస్తువును వినియోగదారునికి చేరవేయటం, అంతే కదండి. ఉత్పత్తి జరిగినటువంటి సంస్థ నుంచి, ఉత్పత్తి చేసేటువంటి సంస్థ నుంచి వస్తువులను మనం పొందుకుంటాం ఏమండి, పొందుకుంటాం. ఆ పొందుకున్నటువంటి వస్తువులను రాబట్టుకుని తీసుకుని మనం వేరే వినియోగదారులకు కానీ కొనుగోలుదారులకు కానీ అమ్ముతూ ఉంటాం. వినియోగదారులకు కానీ కొనుగోలుదారులకు కానీ అమ్ముతూ ఉంటూ ఉంటాం. సో దాన్ని మనం సప్లై అని పిలుస్తాం. అంటే సింపుల్ అండి. ఉత్పత్తి కాబట్టిన స్థానం నుంచి ఇక్కడ ఉత్పత్తి ఉంది, ఉత్పత్తి కాబడిన సంస్థ నుంచి మార్కెట్కి వస్తుంది. ఉత్పత్తి జరిగినటువంటి స్థావరం నుంచి మార్కెట్కి వస్తుంది. మార్కెట్ నుంచి వస్తువులను అమ్మడం జరుగుతుంది. మార్కెట్ అమ్మడం జరుగుతుంది. అమ్మడం అంటే అమ్మకాలు జరపడం, లేదంటే అమ్మకాలను రాసుకోవడం. అమ్మకాలు జరుపుతూ ఉంటారు. అంటే అర్థం ఏమిటి అని మీరు ఆలోచన చేసినట్లయితే, ఉత్పత్తి జరుగుతుంది. ఉత్పత్తి జరిగినటువంటి స్థావరం నుంచి, ఉత్పత్తి కాబడినటువంటి సంస్థ నుంచి ఈ అమ్మకపుదారులు వస్తువులను తీసుకొచ్చి ఆ వస్తువులను వినియోగదారుడికి అమ్ముతూ ఉంటారు. అంటే వస్తువులను సప్లై జరుగుతుంది. వస్తువులు కానీ సేవలు కానీ సప్లై జరిగిందా లేదా? జరిగింది. అందుకు కాబట్టి సప్లైకి అమ్మకపుదారునికి మధ్య సంబంధం ఉంటుంది. అందుకు కాబట్టి అమ్మకపుదారుడు సప్లై ఒక చోట ఉంటారు, డిమాండ్ కొనుగోలుదారుడు ఒక చోట ఉంటారు. ఇక్కడ డిమాండ్కి బట్టి సప్లై ఉంటుంది, సప్లైని బట్టి డిమాండ్ ఉంటుంది. రెండింటి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు కలిస్తేనే, ఏ రెండు? డిమాండ్ సప్లై ఒక చోట ఉంటాయి, లేదంటే అమ్మకాలు లేదంటే కొనుగోళ్ళు. అమ్మకము ప్లస్ కొనుగోళ్ళు ఈజ్ ఈక్వల్ టు డిమాండ్ మార్కెట్. అమ్మకము ప్లస్ కొనుగోళ్ళు, అమ్మకము ప్లస్ కొనుగోళ్ళు ఈజ్ ఈక్వల్ టు మార్కెట్. అమ్మకము ప్లస్ కొనుగోళ్ళు ఈజ్ ఈక్వల్ టు మార్కెట్. ఇంకోలా కూడా చెప్పచ్చు, డిమాండ్ ప్లస్ సప్లై ఈజ్ ఈక్వల్ టు మార్కెట్. డిమాండ్ ప్లస్ సప్లై ఈజ్ ఈక్వల్ టు మార్కెట్. ఏదన్నా మార్కెట్. ఇక్కడ ఈ రెండు కలిస్తేనే మనం ఏం పిలుస్తామంటే మార్కెట్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. ఇది మార్కెట్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్. అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలకించాలి. ఏమిటంటే, ఎక్కడైతే కొనుగోళ్ళు ప్లస్ అమ్మకాలు జరుగుతాయో ఆ ప్రాంతాన్ని మార్కెట్ అంటారు. అమ్మకాలు ప్లస్ కొనుగోళ్ళు ఎక్కడైతే జరుగుతాయో, అంటే ఒక వస్తువుని అమ్మాలి, అదే వస్తువుని కొనుగోలు చేయాలి. అలాంటి సందర్భాన్ని మార్కెట్ అని పిలవడం జరుగుతుంది. ఎక్కడైతే క్రయ విక్రయాలు, ఒక వస్తువుని అమ్మాలి, ఒక వస్తువుని కొనాలి, అలాంటి సందర్భాన్ని మార్కెట్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కేవలం సప్లై మాత్రమే ఉంది, అంటే దిగుబడి ఉంది, అమ్మడం లేదు, సరుకుని అమ్మకాలు జరగట్లేదు, సరుకుని వినియోగదారులకు అమ్మటం లేదు, ఓన్లీ సప్లై మాత్రమే ఉంది. దాన్ని మనం మార్కెట్ అని పిలుస్తామా అండి?
ఎట్టి పరిస్థితుల్లోనూ పిలవలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు ఉంది, ఒక వస్తువుని ఉన్నారు, ఒక వస్తువుని కొనుగోలు ఒక వస్తువుని కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు లేదా ఆ, వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు. కానీ వస్తువు లేదు. ఏం లేదండి ఇక్కడ, వస్తువు లేదు, సప్లై లేదు, డిమాండ్ ఉంది. ఎట్లా? కావలసినంత మంది కొనుగోలుదారులు ఉన్నారు, కావలసినంత కొనుగోలుదారులు ఉన్నారు అంటే ఏమిటి? అక్కడ ఏముంది? డిమాండ్ ఉంది. ఒక వస్తువుకి కానీ సేవకు కానీ పూర్తిగా డిమాండ్ ఉంది. పూర్తిగా వినియోగదారుల బయర్స్, కన్జ్యూమర్స్, కస్టమర్స్ ఉన్నారు, కానీ ప్రొడక్టే లేదు, వస్తువే లేదు, సప్లై లేదు. దాన్ని ఏమని పిలుస్తారండి? మార్కెట్ అని పిలవచ్చా? మార్కెట్ అని పిలవచ్చా? మార్కెట్ అని పిలవడానికి ఆస్కారం లేదు. ఎప్పుడైతే ఒక వస్తువు ఉండాలి, ఆ వస్తువుకు సంబంధించి లేదా సేవకు సంబంధించి వస్తువులను అమ్ముతూ ఉండాలి, కొనుగోలు చేస్తూ ఉండాలి, అమ్ముతూ ఉండాలి, కొనుగోలు చేస్తూ ఉండాలి. అటువంటి దాన్ని మనం ఏం పిలుస్తామంటే మార్కెట్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనండి. అయితే ఈ మార్కెట్లో అనేక రకాలైనటువంటి మార్కెట్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. నేను మార్కెట్ యొక్క రకాలను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అంటే ఏంటి అన్న విషయం అర్థమైనట్లయితే తర్వాత మనం మార్కెట్ యొక్క రకాల గురించి మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఎప్పుడైతే మనం మార్కెట్ రకాల గురించి మాట్లాడుకుంటున్నామో మీకు వన్ బై వన్ ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా ఈజీగా అర్థమవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే మార్కెట్లో వర్గీకరణ రాసేటువంటి సందర్భంలో లేదంటే మార్కెట్లో వర్గీకరణ గురించి మిమ్మల్ని ఎగ్జామ్స్లో అడిగారు అనుకోండి, మార్కెట్లో వర్గీకరణ గురించి మిమ్మల్ని ఎగ్జామ్స్లో అడిగారు అనుకోండి, మీరు ఒక డయాగ్రమాటిక్ రూపంలో చూపించాలి. మీరు ఏం చేయాలి? ఒక డయాగ్రమాటిక్ రూపంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాగ్రమాటిక్ చూపిస్తాను. మార్కెట్ వర్గీకరణ లేదంటే మార్కెట్ వర్గీకరణ, మార్కెట్ రకాలు అంటారు. ఒక డయాగ్రమాటిక్ రూపంలో చూపించాలి. నేను ఏం చేయాలి? ఒక డయాగ్రమాటిక్ రూపంలో చూపించాలి. అంతేగాని చాలామంది ఏం చేస్తున్నారంటే సైడ్ హెడ్డింగ్స్ రాసి ఎక్కడో కనిపించినట్టుగా ఈ మొత్తం మూడు రకాల్లో ప్రధానంగా ఇవి ఉన్నాయి, వీటి తర్వాత వేరే రకాలు ఉన్నాయి: పరిపూర్ణ మార్కెట్, సంపూర్ణ మార్కెట్, అసంపూర్ణ మార్కెట్, పోటీదారు మార్కెట్, వినియోగదారుల మార్కెట్, చిన్న తరహా మార్కెట్, పెద్ద తరహా మార్కెట్, భౌగోళిక మార్కెట్, అలా రకాలు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా అయినట్లయితే మీరు వాల్యుయేషన్ చేసేటువంటి వారి యొక్క దృష్టిలో మీరు పడడానికి అవకాశం ఉండదు. మీరు ఎప్పుడైనా వాల్యుయేషన్ చేసే దృష్టిలో మీ యొక్క ఎగ్జామినేషన్ పేపర్ పడాలి అంటే you should maintain proper diagrams. You should show your capacity or capability through diagrams. You should know about your content, what you want, which was written on your paper, on your booklet. మీరు ఏమైతే రాస్తారో దాన్ని ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా తెలియపరిచినప్పుడు అంటే మీకు ఒక సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉంది, సబ్జెక్ట్ గురించి మీరు విన్నారు, సబ్జెక్ట్ గురించి మీరు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు అనేటువంటి దృక్పథం వాల్యుయేషన్ చేసేటువంటి వారిలో ఉంటుంది. అలా వాల్యుయేషన్ చేసే వారిలో మీరు గమనించినట్లయితే వారి యొక్క ఫోకస్ను మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ పేపర్ వైపు మళ్లించుకోగలిగినట్లయితే మీకు ఈజీగా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. నేను ఇప్పుడు మార్కెట్ల వర్గీకరణ చెప్తాను. మీకు సెమిస్టర్లో ఒక ఎస్ఐ క్వశ్చన్ వచ్చి దాన్ని మార్కెట్లు అంటే ఏమిటి, మార్కెట్లు ఎన్ని రకాలుగా వర్గీకరణ చేశారు అని మీరు ఏం చేయాలంటే మీనింగ్ రాయాలి. మీనింగ్ రాసి దానికి సంబంధించిన డెఫినేషన్స్ ఏమైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్లో చూసుకోవాలి. టెక్స్ట్ బుక్లో చూసుకున్న డెఫినేషన్స్ మీనింగ్ ఒక హాఫ్ ఆఫ్ ది పేజ్ రాసి డెఫినేషన్ ఎంత అయితే ఉందో అంత రాసుకోగలిగినట్లయితే 1 పేజ్ కవర్ అవుతుంది. 1 పేజ్ కవర్ అయిన తర్వాత ఇక్కడ మార్కెట్ల వర్గీకరణకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా యూ షుడ్ డ్రా ఏ డయాగ్రామ్ అబౌట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్. అంటే మార్కెటింగ్ టైప్స్ గురించి ఒక స్మాల్
డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ మీరు ఇవ్వగలిగినట్లయితే మీకు ఫర్దర్గా ఒక సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉంది అనే విషయం వారికి అర్థమవుతుంది. అలాంటప్పుడు మీకు గుడ్ మార్క్స్ వస్తాయి. అంతేగాని మార్కెట్లో రకాలు అని చెప్పి పాయింట్స్ రూపంలో రాసినట్లు ఇట్లా వరుసగా రాసేసినట్లయితే క్లమ్జీగా ఉంటుంది. అట్లా కాకుండా ఫస్ట్ ఒక డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ చేయండి. మార్కెట్లో వర్గీకరణ అని చెప్పి పైన హెడ్డింగ్ పెట్టండి. మార్కెట్లో వర్గీకరణ అని చెప్పి ఇట్లా పైన ఒక హెడ్డింగ్ పెట్టండి. దాని నుంచి ఎన్ని రకాలు, ప్రధానంగా ఎన్ని రకాలు, దాని నుంచి ఒక లైన్స్ రూపంలో ఒక డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ ఇవ్వండి. ప్రధానమైనవి పైన, మళ్ళీ దాని కిందకు వచ్చేటువంటి రకాలు ఏమైనా అవి అలా రాసినట్లయితే మీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? అంతేగాని మీకు మీరే అనవసరంగా క్లెన్జీగా మీ ఎగ్జామినేషన్ పేపర్ మీరే రెడీ చేసేసుకున్నట్లయితే, మీకు మీరే నిర్ణయం చేసుకున్నట్లయితే మీకు తక్కువ మార్కులు పడడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆలకించి మీరు ముందుకు వెళ్ళాలి. ఓకేనా గైస్? మళ్ళా చెప్తున్నాను, ఫస్ట్ క్లాస్కి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్లో ఉండినటువంటి సిలబస్ను BOM సబ్జెక్ట్కి సంబంధించి వీలైనంత తొందరగానే అందరూ బాగా చదవండి. బాగా చదివి BOM ఎగ్జామ్ సండే బాగా రాయండి, మంచిగా రాయండి. రాసిన తర్వాత మీరు చేయబోయేటువంటి పని ఏమిటంటే చాలా క్లియర్గా, చాలా క్షుణ్ణంగా మనం తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి మన యొక్క ఆలోచన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏవైతే మనకి ఉన్నాయో, ఏవైతే మనకి సిలబస్ ఉందో, ఎక్కడ సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటి సిలబస్ కాపీని నేను మీకు ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. అలా పోస్ట్ చేసినటువంటి సిలబస్ కాపీని మీరు నోట్బుక్స్లో ఎంటర్ చేసుకోండి. నోట్బుక్స్లో ఎంటర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకి ఒక రన్నింగ్ నోట్స్ని సపరేట్గా మీరు మెయింటైన్ చేయండి. ఒక రన్నింగ్ నోట్స్ని సపరేట్గా మెయింటైన్ చేసి దానిలో నేను ఏమైతే చెప్తున్నానో ఆ లెసన్స్ని దాంట్లో నోట్ చేసుకోండి. రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండినట్లయితే మీకు ఎంతవరకు సిలబస్ కవర్ అయింది అన్న విషయం ఈజీగా అర్థమవుతుంది. సో ఆ విషయాన్ని జాగ్రత్తగా అందరూ పరిశీలన చేయండి, దయచేసి ఎవరు మర్చిపోవద్దు. ఓకేనా? దట్ వాజ్ వన్ పాయింట్. అండ్ అనదర్ వన్ ఈజ్ ఎక్కువ మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడైతే ఎక్కువగా క్లాసెస్కి అటెండ్ అవుతారో ఆ సమయంలోనే మీకు సిలబస్ ఎంతవరకు కవర్ అయిందన్న విషయం తెలుస్తుంది. మీరు క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ కాకుండా, లేదంటే క్లాసెస్లో ఏం చెప్తున్నారో మీకు సరైనటువంటి అవగాహన లేకుండా మీరు వచ్చినట్లయితే మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. సో అలా ఎవరు చేయకుండా సాధ్యమైనంత మేర మీరు మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించేయండి. మీరు మంచిగానే ప్రిపేర్ అయ్యి రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అయినట్లయితే ఎప్పుడైతే మీకు సిలబస్ కంటిన్యూటీ అనేది ఉంటుందో, ఆ సిలబస్ కంటిన్యూటీ ఉండినట్లయితే హాఫ్ ఆఫ్ ది నాలెడ్జ్ మీకు అక్కడే వచ్చేస్తుంది. ఎప్పుడైతే సిలబస్లో కంటిన్యూటీ లేదో మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అందుకు నేను మరలా ఎందుకు చెప్తున్నానంటే, మీరు రెగ్యులర్గా ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అయినట్లయితే నేను ఎక్కడైతే ఈ సిలబస్ని విడిచిపెట్టానో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. ఒకటి. రెండవది, ఒకవేళ కంటిన్యూ చేయడానికి లేదంటే మరలా మరలా ఇంకా మిగిల్చబడినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉండినట్లయితే నేను ఆఫ్లైన్ క్లాస్లో కవర్ చేస్తాను. ఆన్లైన్ క్లాస్లో చెప్పిన వీడియోస్ ఉన్నాయి చూసారు. ఒకవేళ అందులో మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా, ఏదైనా టాపిక్ విడిచిపెట్టేసినా మళ్ళీ నేను వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఒక్కొక్కటి మళ్ళీ క్లాసెస్ని ఆఫ్లైన్లో చెప్తాను. అలా ఆఫ్లైన్లో చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అంత మాత్రం కాకుండా మీకు ఈజీగా చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏదేమైనా సీరియస్గా తీసుకుంటే మీరే మంచి స్కోర్ చేసుకోవచ్చు. కొంచెం అశ్రద్ధ కలిగి ఉన్నట్లయితే
మంచి స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. డిగ్రీలో మంచి స్కోర్ ఉన్నట్లయితే మీరు హ్యాపీగా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా గైస్? ఓకే గైస్, టేక్ కేర్, సీ యూ లేటర్. మనం నెక్స్ట్ క్లాస్లో మార్కెట్ల వర్గీకరణ గురించి, టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. టేక్ కేర్ గైస్, సీ యూ లేటర్.